పార్దు 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 గీత లేవని చెప్పు, నాతో మాట్లాడమని చెప్పు. కాపాడుకోలేవు తల్లి, నీ బిడ్డను నువ్వు కాపాడుకోలేవు. తమ్మా కాఫీ తీసుకో. కాఫీ తాగుతూ కూల్గా కబుర్లు చెప్పేవాళ్ళ కనపడుతుంది నీ కంటికి. పిచ్చెక్కిపోతుంది ఇక్కడ. గీతను కాల్చేసి హీరోని అయిపోయాను అనుకున్నాను. లహరి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడుతుంది అనుకున్నాను. కాళ్ళ మీద పడడం కాదు కదా, కనీసం ఒక కాల్ కూడా చేయలేదు. ప్రాణ స్నేహితురాన్ని కాల్చినందుకు ప్రాణం పోయేంతలా విలవెల్లాడిపోతుంది అనుకున్నాను. నాకు ఫోన్ చేసి ఒక రేంజ్లో మాట్లాడుతుంది అనుకున్నాను. నా పార్తోని ఏం చేస్తాడోనని గడగడలాడిపోతుంది అనుకున్నాను. చీమ కుట్టినంత సీరియస్నెస్ కూడా లేదంట కదా దానికి. నేను అనుకున్నది ఏంటి, ఇక్కడ జరుగుతోందేంటి? దానికి భయం కలగడం సంగతి పక్కన పెడితే లహరి నుంచి ఎలాంటి రియాక్షన్ లేనందుకు నాకు టెన్షన్ పెరిగిపోతున్నా కా. అందుకే ఆ గీతను చంపొద్దురా అన్నాను. నా మాట వినకుండా కాల్చి పారేశావు. ఉన్న ఆధారాన్ని పట్టుకుని ప్రయత్నించుంటే ఏదో ఒక క్షణాన లహరి మనకు దొరికేదే. ఆ అవకాశం లేకుండా చేసావు. నీకు ఆవేశం ఎక్కువ, ముందు చూపు తక్కువ. ఎన్నిసార్లు బతికిలాడుంటావు? దానికి ప్రాణమేం లేదు, తెగించేసింది. అలాంటిది నిజం ఎందుకు చెప్తుంది? ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అది బతికుంటే ఏదో ఒక బలహీన క్షణాలు చెప్పేదేమో. దాన్ని చంపే వరకు నిద్ర పట్టలేదు నీకు. ఆ కాంట్రాక్టర్ గాడి హత్య విషయంలో లహరిని నిరికించినట్టు ఈ గీత విషయంలో కూడా పోలీసులకి నిన్ను పట్టిస్తుందేమోనని టెన్షన్ గా ఉంది. అది సైలెంట్ గా ఉందంటే ఏదో వైలెంట్ యాక్షన్ తీసుకుంటుందని అర్థం. ప్రతి క్షణం మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఈసారి ఆంధ్రాలో బుక్ అయ్యామంటే బ్రతికుండగా ఇక బీదర్కి వెళ్ళలేం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండటం మంచిది కాదేమో అనిపిస్తుంది. 4 రోజులు ఊరెళ్ళొద్దా? 4 రోజులకు ఒకసారి ఇక్కడ రావడానికి ఇదేమైనా అత్తగారురా? వచ్చిన మరి ముగించుకుని వెళ్దాం. ఉన్న అవకాశాన్ని వదిలేసి తప్పు చేశావు. అలాంటి అవకాశం ఇంకేదైనా ఉందేమో ఆలోచించు. కత్తులతోనూ గన్నులతోనూ సాధించేదైతే ఎప్పుడో సాధించుకుని వెళ్లిపోయేవాళ్ళం. కంటికి కనిపించినట్టే కనిపించి బంగారులేళ్ల మాయమైపోతున్న లహరిని ఎలా పట్టుకుంటాం? లహరి కంటే ముందు నా ప్రాణగండమైన నా కొడుకును పట్టుకోవాలి. లహరి దొరికితేనే కదా వాడు దొరుకుతాడు. తమ్మా ఏంటక్క? ఒకసారి అటు చూడు. రేపు రిలీజ్ అవబోయే సినిమా పోస్టర్ చూపిస్తున్నట్టు చూపిస్తున్నావేంటి? పల్స్ పోలియో బ్యానరే కదా. ఇప్పుడు సినిమా పోస్టర్ కంటే ఈ పోస్టరే మనకు చాలా ముఖ్యం తమ్మా. మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క? రేపు యలమంచిల్లోని అన్ని సెంటర్స్ లో పిల్లలకి పల్స్ పోలియో డ్రాప్స్ వేయిస్తారు. అయితే నన్నేం చేయమంటావు? నా కొడుకు ఎక్కడున్నాడో పట్టుకుని తీసుకెళ్లి పోలియో డ్రాప్స్ వేయించమంటావా? రే, ఆవేశపడకుండా కాస్త కూల్గా ఆలోచించు. నీ కొడుకును పట్టుకోవడానికి ఇది మనకో మంచి అవకాశం. ఎలా? ఆ లహరి ఎక్కడున్నా బాబుకి పోలియో డ్రాప్స్ వేయించడానికి యలమంచిలలోని ఏదో ఒక సెంటర్కి తీసుకొస్తుంది. బాబుతో సహా దొరికిపోతుంది. వస్తుందన్న గ్యారంటీ ఏంటి? చదువుకున్నది జ్ఞానం ఉన్నది ఎవరితైనా ఖచ్చితంగా పిల్లలకి డ్రాప్స్ వేయిస్తుంది. లహరి కూడా ఖచ్చితంగా వస్తుంది. మనం ఉన్న పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్లి వాణ్ణి వెతకలేం. పైగా మనకున్న ఒకే ఒక్క ఆధారాన్ని చంపేసుకున్నాం. సో ఇదే మనకి మంచి అవకాశం. మనం దాని దగ్గరికి వెళ్లకుండా అదే మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనకి లహరి కంటే బిడ్డ చాలా ఇంపార్టెంట్. వాడు దొరికితే గాని నీ ప్రాణగండానికి పరిహారం దొరకదు. ఒక్కచోటైతే లహరి కోసం నిఘా పెట్టగలం. ఊరంతా డ్రాప్స్ వేస్తున్నప్పుడు అన్ని సెంటర్ ఎలా కవర్ చేయగలం? ఏముంది, హెల్త్ ఇన్ఛార్జ్ ని పట్టుకుని ట్రాప్ చేస్తే సరిపోతుంది. ఇదంతా ఏ పనేనా? ఖచ్చితంగా అవుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఏమైందండి? చెప్పండి. పదే పదే అమ్మాయి గుర్తొస్తుంది గాయత్రి.
ఏ పని చేసుకుంటున్నా ఆ అమ్మాయి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నా ఆలోచనలు మార్చుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా నా వల్ల కావట్లేదు. మీరు రండి, కూర్చోండి కూర్చోండి. కూల్. ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని, తన స్నేహితుల్ని, తన జీవితాన్ని దూరం చేసుకుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంత నా వల్లనే. నేనే తనని చంపేస్తుంటాను కదా గాయత్రి. అలా అనకండి. నేను చంపుండకపోతే ఆ అమ్మాయి డెడ్ బాడీ మన ఇంట్లోకి ఎలా వచ్చింటుంది? ఆ అమ్మాయిని పూర్తి చేసి మనకి ఏ సమస్య రాకుండా చేతులు దులిపేసుకున్నాం. అది కరెక్ట్ కాదు కదా గాయత్రి. ఒకవేళ నేను చంపకపోతే ఎవరు చంపుంటారో తెలుసుకునే బాధ్యత మనకుంది. ఎందుకని మంచిది పోలీసులకు చెప్పేద్దాం గాయత్రి. ఏమని చెప్తారు? శవం మీ ఇంటికి ఎలా వచ్చింది, మీ ఇంట్లో ఎందుకుంది అని అడిగితే ఏం చెప్తారు? మీరే చంపేసి ఉంటారు అనడానికి ఇంకా సరైన ఆధారం మన దగ్గర లేదు. ఈలోగా మీరు తొందరపడి నేరం మీ మీద వేసుకుంటే మీరు హంతకులవుతారు, జైల్లో కూర్చుంటారు. అలా కూర్చోడానికి నేను సిద్ధమే గాయత్రి. వెళ్దాం పద గాయత్రి. నిజమేంటో తెలియకుండా నిందని మీదేసుకోవడం కరెక్ట్ కాదండి. చూడండి, నేనేం పూర్తిగా స్వార్థపర్రలాగా మారిపోలేదు. ఆ అమ్మాయి మన ఇంటికి ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తున్నాను. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైనా దొరుకుతారేమోనని ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే నేను కూడా చేస్తాను. వద్దు, ఈ పరిస్థితుల్లో దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దు. మీరెక్కడ ఏం మాట్లాడతారోనని నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో శవం ఉందన్న సంగతి మర్చిపోండి. ఆ అమ్మాయి మన ఇంట్లోకి ఎలా వచ్చిందో నేను చూసుకుంటాను, సరేనా? అమ్మాయి గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలను? ఆ అమ్మాయి గురించి గాయత్రితో పాటు నేను తెలుసుకుంటాను. అవును, తెలుసుకోవాలి. నిన్ను చంపింది నేనో ఇంకెవరో తెలుసుకుంటాను. రేపు అన్ని చోట్ల సిద్ధమే కదా? సిద్ధమే. ఏం మిస్ కాలేదు కదా? లాస్ట్ టైం చేసినట్టు చేయకండి, నా జాబ్ పోతుంది. ఎలమంచిలో ఉన్న ఏ బేబీ కూడా పోలియో డ్రాప్స్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. సుప్రియ మేడం, ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి. ఓకే మేడం. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఎవరండి? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నెలంతా కష్టపడితే ఎంత వస్తుంది మీకు? 10,000, 15,000? ఏం కావాలి మీకు? మీ హెల్ప్ కావాలి. మేమేది ఫ్రీగా చేయించుకో, మేం కూడా ఫ్రీగా చెయ్యం. చిన్న పని దగ్గర నుంచి మర్డర్ వరకు. మీరు విన్నది కరెక్టే. అసలు మీకేం కావాలో చెప్పండి. వీడి పేరు పార్దు, దీని పేరు శ్వేత.
ఈ అమ్మాయి పేరు లహరి. వీళ్ళ గురించి నాకెందుకు? ఈ ముగ్గురులో ఎవరో ఒకరు రేపు మీ పల్స్ పోలియో సెంటర్కి ఒక బాబుని పట్టుకొని వస్తారు. ఎవరు వచ్చినా మీరు మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకు? అది నీకు అనవసరం. మేము అడిగిన సమాచారం మాకు ఇస్తే నీకు దక్కాల్సిన లాభం దక్కుతుంది. రెండు మూడు సంవత్సరాలు నువ్వు కష్టపడి పనిచేస్తే వచ్చే జీతం సరిపోతుందా, ఇంకా కావాలా? చూడండి, ఒక మంచి కారణం కోసం అయితే ఏదైనా చేయొచ్చు. మీరు ఇలా డబ్బు చూపించి అడుగుతున్నారంటే ఏదో ప్రాబ్లం ఉందనిపిస్తోంది. మీరు అడిగిన ఫేవర్ నేను చేయలేనండి. వెళ్ళిపోండి. డబ్బు తీసుకొని పని చేస్తావా, లేకపోతే దీంతో నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా? కరెన్సీ చూపిస్తే పని అయిపోతుంది అనుకున్నాను. ఇది చూపించాల్సిన అవసరం వస్తుంది అనుకోలేదు. ఏదైతే ఏముందమ్మా, మనకు కావాల్సింది మన పని అయ్యిందా లేదా చేస్తావుగా. డబ్బంటే ఆశలేని వాళ్ళు ఉంటారు కానీ ప్రాణం మీద ఆశలేని వాళ్ళు ఎవరుంటారక్క? మీ స్టాఫ్ అందరికి వాట్సాప్లో ఈ ఫోటో పంపించండి. వాళ్ళకేం చెప్పుకుంటారో, ఇందులోంచి వాళ్ళకి ఎంత ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. మీ చెప్పిన పని చేస్తే చాలు. మ్యాటర్ ఇంతే, సింపుల్. ప్రతి సెంటర్లో ఉన్న మీ వాళ్ళని అలర్ట్ చేయండి. ఎవరొచ్చినా మాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పండి, సరేనా? అలాగేనండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాట్సాప్లో షేర్ చేయండి. సరేనండి. రేపు కలుద్దాం. పత్తమ్మా. ఈ అమ్మాయి గురించి ఆల్రెడీ న్యూస్లో వచ్చింది కాబట్టి ఈ ఫోటో చూపించి ఎంక్వైరీ చేస్తే నా మీద అనుమానం రావచ్చు. అందుకే ఈ ఫోటో చూపించకూడదు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, ఏం కావాలి బ్రదర్? ఏమైనా అడ్రస్సా? అది కాదండి. మరి నేనెవరినో మీకు తెలుసా? చెప్పండి బ్రదర్, నేనెవరినో మీకు తెలుసా? పొద్దున్నే పళ్ళుతో కూడా మందేసేసావా? అది కాదండి. లేకపోతే ఏంటయ్యా, హూహ్యమై సినిమాలో జాకిచ్చని అడుగుతున్నట్టు అడుగుతున్నావు? డౌటే లేదు, వేసేసాడు. శనివారం అర్ధరాత్రి నేను మీకు ఎక్కడైనా కనిపించానా? ఏ రోడ్లో వెళ్ళాను, నాతో పాటు ఎవరున్నారో మీరెవరైనా చూసారా? వీడెవడో పిచ్చోన్లా ఉన్నాడు. పోదాం పదరా. బ్రదర్, హలో బ్రదర్, బ్రదర్. వసై, ఇప్పటికి 30 సార్లు వెనక్కి పంపించావే, అన్ని ఒకేసారి చెప్పి తగలలేవా? పెట్టే ఫోను. సార్, ఏంటే? శనివారం అర్ధరాత్రి. శనివారం అర్ధరాత్రి ఏం జరిగింది? తుఫాన్ వచ్చిందా, భూకంపం వచ్చిందా? పెళ్ళాం కంటే అవేం పెద్దవి కావులే, చెప్పు. ఆ రోజు రాత్రి నేను ఎవరితోనైనా మీకు ఎక్కడైనా కనిపించానా సార్? ఎవరినైనా అమ్మాయిని పట్టుకుని వెళ్ళడం మీరు చూసారా సార్? మా ఇంట్లో సగం పిచ్చిది ఉంది, ఇక్కడ ఫుల్ పిచ్చోడిని చూస్తున్నాను. నేను సీరియస్గానే అడుగుతున్నాను సార్. నా నుదుటి మీద ఏమైనా తింగరోడా అని రాసుందా నాయనా? అది కాదు సార్. ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళానో, ఎవరితో వెళ్ళానో, అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకే అర్థం కావట్లేదు. నువ్వు డైరెక్ట్ గా మెంటల్ హాస్పిటల్ నుంచే వచ్చావని నాకు అర్థమైంది. అలా అనకండి సార్, నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నా తల తినకురా. నువ్వు అర్ధరాత్రి పూట ఎవరిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావో నాకేం తెలుసు. ఇదిగో హాఫ్ మెంటల్ది మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ ఏంటి? నేను తీసుకురాను పా. సార్ 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 బండి ఆపండి సార్. సార్ సార్
శనివారం అర్ధరాత్రి మీకు ఎక్కడైనా కనిపించాను సార్. ఆ రోజు నాతో పాటు ఇంకెవరైనా ఉన్నారా సార్? ఒక అమ్మాయి ఏమైనా ఉందా సార్? పులి నువ్వా? ఏంటి సార్ ఇది? అసలే కొత్తగా పెళ్ళైన వాడిని మీరెక్కడ పడితే అక్కడ ఆపేసి కింద పడేస్తే నా ఒంట్లో పార్ట్లన్నీ డ్యామేజ్ అవుతాయి కదా సార్. చివరికి పెళ్ళి వచ్చినా పర్లేదు కానీ మీరు మాత్రం రాకూడదు అనుకున్నాను సార్. నా అదృష్టం పుచ్చి మీరే వచ్చారు. నేనేం పాపం చేశాను సార్? మీ దయ వల్ల నేను నా పాటికి నేను బతుకుతున్నాను కదా సార్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి పులి. ఏంటి సార్ అది? ఈ అమ్మాయి ఎవరో తెలుసా పులి? ఎవరు సార్? చాలా దారుణం జరిగిపోయింది పులి. ఏం జరిగిందో చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పకు. దారుణమా? అయితే నేనే చెప్తాను, మీరేం చెప్పనక్కర్లేదు, వినండి. ఏం చెప్తావు? మీరు ఒక రోజు ఉదయం లేచేసరికి మీ ఇంట్లో ఈ అమ్మాయి శవం ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఈ అమ్మాయిని బ్యాగులో పెట్టి కారులో బయటికి తీసుకెళ్లారు. బయట పడేయాలని ట్రై చేస్తే పోలీసులు ఎదురొచ్చారు. మీరు మళ్ళీ ఇంటికొచ్చారు. చేసేదేమీ లేక మీ ఇంటి గార్డెన్లోనే పూజ చేశారు. అక్కడ గులాబీ మొక్కకి నల్ల పువ్వు పూచింది. అంతేగా సార్? జరిగింది కళ్ళతో చూసినట్టు చెప్తున్నావు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు పులి? తమరు బాగా తాగున్నప్పుడు చెప్పారులేండి. ఎందుకు సార్ ఇలాంటి కథలు చెప్తారు? కథ కాదు పులి, నిజంగా జరిగింది. ఈ అమ్మాయి నిజంగానే చచ్చిపోయింది. ఆహా, మేము నిజంగానే పూజ చేశాం. అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు సార్? ఎమ్మెల్యే కూతురు. అవునా? ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. నేను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నావు కదా? లేకపోతే నా గాయత్రి మీద ఒట్టేయమంటావా? అవసరం లేదు సార్. తమరు కొంచెం పక్కకి రండి సార్, చెప్తాను. ఎందుకు? మీరు కొంచెం పక్కకి రండి సార్, చెప్తాను. అయ్యా బాబు, నీకు దండం సార్. బతుకున్న మనిషిని చంపేస్తున్నారేంటి సార్? ఏం మాట్లాడుతున్నావు పులి? ఎందుకు సార్ నా జీవితంతో ఆడుకుంటారు? మీ కథలు వినడానికి నాలాంటి మాలోకం గాడు ఇంకెవరూ దొరకలేదా సార్? ఏమైంది పులి? లేకపోతే ఏంటి సార్? బంగారంగా తిరుగుతున్న మనిషిని చంపేశాం, పూజ చేశాం అంటున్నారు. పాపం సార్. బతికుండడం ఏంటి, తిరగడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? అయితే మీ కళ్ళు తెరిపిస్తాను, ఉండండి. అక్కడేం చూస్తున్నావు? ఇప్పుడు మీకేం చెప్పిన ప్రయోజనం లేదులేండి. అంటే నేను చెప్పింది నువ్వు నమ్మట్లేదా? ఎవడూ నమ్మడు. కళ్ళ ముందు అంత పెద్ద నిజం చూసిన తర్వాత నాలాంటి వాడు అసలు నమ్మడు సార్. నిజమేంటి సార్? ఇప్పుడు బట్టలు చించుకునేంత బడ్జెట్ నా దగ్గర లేదు. దయచేసి నన్ను వదిలేయండి సార్. పులి, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్యా. పులి, అయ్యో పులి, 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 పులి. నిజం చెప్పినా అర్థం చేసుకోడేంటి?